భైరవం సినిమా చూడడం జరిగిందన్న. సినిమా కంబ్యాక్ అనుకోవచ్చు. అంటే ఇందులో ముగ్గురు కూడా పిచ్చగా యాక్ట్ చేశారనమాట. ముగ్గురికి కంబ్యాక్ సినిమా ఇది. ఇంకా నారా రోహిత్ గారి క్యారెక్టర్ కానీ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా నటించారు. అందులో ఎలివేషన్స్ కానీ డైరెక్టర్ హ్యాండ్ చేసిన విధానం చూస్తే సూపర్ అనమాట. ఇంకా మన మనోజ్ని చూస్తే నిజంగా భయం వేస్తుంది. జైలు అవకాశం ఎన్టీఆర్ గుర్తొస్తాడు మనోజ్ని చూస్తుంటే. అలాగే మన నారా రోహిత్ గారు కూడా అదే వెయిట్ అదే పవర్తో మొత్తం ఇద్దరు రోల్స్ కూడా చాలా పవర్ఫుల్గా చాలా ఎలివేషన్తో డిజైన్ చేసి చాలా బాగుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఒక కాంతార ఒక గంగం తల్లి చూపించారు. నిజంగా ముగ్గురు యాక్టింగ్ కూడా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా విషయానికి వస్తే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము కానీ కంబ్యాక్ ఒక హిట్ వచ్చింది అనుకోవచ్చు. బెల్లంకొండ గారికి చూసినంతే బోర్ కొట్టకుండా అక్కడక్కడ ఎలివేషన్తో మంచు మనోజ్ గారి క్యారెక్టరేషన్ అండ్ రోహిత్ గారి క్యారెక్టరేషన్తో కొంచెం బోర్ కొట్టుకుని మనకి అక్కడక్కడ క్యాకులేస్తూ ఎంజాయ్ చేయొచ్చు సినిమా అయితే. ముగ్గురికి బ్యాలెన్స్ చేశారు. కెప్టెన్ మన మనోజ్ గారిని మాత్రం చాలా క్రూరత్వంగా నెగిటివ్ స్టైల్లో చాలా బాగా చూపించారు అనమాట. ఆ రోల్కి ఆయనే కరెక్ట్ ఇంకెవడో చేయాలనే విధంగా ఉంది. సాంగ్స్ యావరేజ్ అయిన బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. ఇంక ఇంటర్వల్ ఫైట్ అయితే మాత్రం నిజంగా ఇంకో కాతిరం ఫైట్ ఇంకో గంగంతెల ఫైట్ అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా. అందులో బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్ అనమాట. అంటే ఇంత యాక్టింగ్ దాని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మైమరిచిపోతారు, అంత యాక్టింగ్ బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఏదో బీట్ సాంగ్ ఉంది కదా, ఆ బీట్ సాంగ్లో మాత్రం హైలైట్ అంత డైరెక్టర్ కూడా బాగా చేశారు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ హీరోయిన్ కూడా బాగా చేశారు. చాలా బాగుంది. మంచు మనోజ్ కూడా బాగా చేశారు. చాలా బాగుంది. ముగ్గురు బాగా చేసినారు. ఎవరికి ఎంత ఇచ్చారు డైరెక్టర్ గారు, ఎవరిని ఎక్కడ చేశారు అంతా బాగా చేశారు. ముగ్గురిని ఈక్వల్గా చెప్పించిండు. నారా రోహిత్ గారు బాగా చూపించినారు కావచ్చు, నారా రోహిత్ గారు కావచ్చు. ఇటు మన ముగ్గురికి సరైన క్యారెక్టరైజేషన్ ప్రకారం బ్యాలెన్సింగ్ బాగా చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైటింగ్ పెట్టిరు భయ్య. అసలు ఏం పెట్టిరు, అసలు కేక లెవెల్లో పెట్టిరు. ముగ్గురిని సరైన బ్యాలెన్సింగ్లో చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లాస్ట్ 30 నిమిషాల్లో అసలు ఎమోషనల్ సీన్స్ పరంగా చూసుకున్నా ఇంకా ఫైటింగ్ పరంగా చూసుకున్నా కూడా సూపర్ భయ్య. నిజంగా అసలు ఆ ఫైట్స్ ఏంటంటే మామూలుగా ఇలాంటి ఫైట్ సీన్స్ ఏదైనా చూడాలంటే డైరెక్టర్ బోయపాటి గారిని చూడాలని అనుకోవచ్చు. కానీ దాన్ని డామినేట్ చేసే లెవెల్లో, దాన్ని మించిపోయే లెవెల్లో తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ భయ్య. ఫైటింగ్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా. కానీ మంచు మనోజ్ని మాత్రం ఒక క్రూరత్వమైన లెవెల్లో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అసలు మామూలుగా చూపెట్టలేదు భయ్య. ఒక్కొక్కళ్ళకు ఏంటంటే థియేటర్లో ఆయన వాయిస్ బేస్కి ఇట్లా మామూలుగా జుప్ అని చెప్పేసి సౌండ్స్ వస్తున్నాయి. నిజంగా ఆ రేంజ్లో ఉంది భయ్య. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది సూపర్ ఎక్సలెంట్ భయ్య మూవీ. ముగ్గురు ఇట్లలో ఎవరు బాగా చేసిరని అంటే మంచు మనోజ్ మాత్రం క్రూరత్వమైన యాక్టింగ్. బెల్లంకొండ ఏంటంటే హీరో పరంగా డామినేషన్ యాక్టింగ్. నారా రోహిత్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా చూపెట్టారు భయ్య. కొంచెం నెగిటివ్ రోల్లో ఏంటంటే ఎమోషనల్గా చూపెట్టారు. కానీ ఆ ఒక్క ఎమోషనల్ సీన్స్కి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి భయ్య. నిజంగా చెప్పాలంటే ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు. మంచు మనోజ్ గారి కెరియర్లో ఈ మూవీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తా. నిజంగా బాగుంది భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూడండి. 1% కూడా డిసప్పాయింట్ గారు. నాకు మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అన్న. మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ముగ్గురిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు. కానీ కాకపోతే నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాలు మాత్రం నిజంగా ఒక ఊర్ర మాస్ లెవెల్లో చూపెట్టారు భయ్య. అసలు మాస్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న.